అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు ఇంకో విషయం కూడా చెప్పనండి. ఎల్లో గతంలో చేసిన తారుమారు తక్రమార్లు ఉన్నాయి కదా, ఇసుకలోను, మైనింగ్లోను, లెక్కర్లోను. ఇప్పుడు అవన్నీ ఫైల్స్ అన్నీ చాట్ను పట్టుకెళ్ళి తగలబెట్టేస్తున్నారట. ఫైల్స్ కలెక్టర్ ఆఫీస్లో లేదా ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్లో. మొన్న అమరావతిలో అలాగే ఎవడో కారుతో తెచ్చి ఊరు బయట తగలబెట్టేస్తున్నాడు. అంటే వీళ్ళు చేసిన పనులన్నింటికి ఉన్న ఆధారాలు అవే. ఆధారాలు తగలబెట్టేస్తున్నాడు నిస్సిగ్గుగాని. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు ఒక టేబుల్లో. అధికారి వైసీపీ వాళ్ళు చెప్పాడని చాలా అక్రమాలు చేస్తాడు. చేసేకాడు దొరికేస్తాడు ఇప్పుడు ఆ ఫైల్స్ తీస్తే. అందుకని ఆడు ఏం చేస్తున్నాడు, టకటక మొత్తం ఫైల్స్ అన్నీ తీసుకుని పట్టుకుని వెళ్ళి తగలబెట్టేస్తున్నారట. ఇక డీజీపీ గారు డైరెక్ట్గా చెప్పారండి. ఆర్టీఓ కార్యాలయంలో కీలక దసరాల విభాగంలో ఫైర్ ఇన్సిడెంట్. యాక్సిడెంట్ కాదట, అది ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే కావాలనుకుని చేసింది. అలా తగలబెట్ట అంత దొంగ ఎదవలండి వీళ్ళు. ఈ దొంగ ఎదవలు అందరూ కలిసి వచ్చి ఇప్పుడు ఈ భూతాల బ్యాచ్ అంతా తెలుగుదేశం పార్టీని బదనాం చేసేయాలి, రాష్ట్రంలో అల్లకల్లోలా సృష్టించాలి. ఇప్పుడు నిజం చెప్తున్నానండి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరూ ఎక్కడ ప్రతీకార దాడులు చేయడం కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళటం కానీ ఎక్కడ చేయొద్దు, చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అని చెప్పారు ఆయన. ఓకే, ఎవరు చేయరు. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత ఈ గతంలో వాళ్ళతో అవమానాలు పడిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు కూడా సైలెంట్ ఉంటారు. ఎందుకంటే ఆయన మాట అంటే అంత గౌరవం అందరికీ. కానీ ఎవరు టీడీపీ వాళ్ళు ఏ దాడులు చేయకపోయినా వైసీపీ ఇలాంటి గొడవలు పెడుతుంది. ఎందుకంటే వాళ్ళే దాడులు చేస్తారు. వాళ్ళ బాబాయ్ని వాళ్ళు లేపేసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన వాళ్ళు అంటారు. ఇక టీడీపీ వాళ్ళు ఎవరిని కొట్టవసరంలే, వైసీపీ వాళ్ళని చంపేస్తారు. అరే దాన్ని లేపేయండి, టీడీపీ మీద వేసేద్దాం. లేకపోతే పలానా లేడీ ఉంది కదా, దాన్ని రేపు చేసేయండి, టీడీపీ మీద వేసేద్దాం. ఇంకోటి ఏం చేసేయండి, వేసేద్దాం. అలా అంత దారుణమైన వ్యక్తులండి వీళ్ళు. చట్ట ప్రకారం వీళ్ళు కంట్రోల్ చేయాలండి.